మల్కీపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 100 అడుగుల పైకి చెలరేగుతున్నాయి మంటలు. తగలబడుతున్నాయి వందలాది కొబ్బరి చెట్లు. ఈ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు. ముందు జాగ్రత్తగా సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు గ్రామస్తులు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ తోటి మాట్లాడారు ముఖ్యమంత్రి. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మల్కీపురం మండలము ఇరుసమండ సమీపంలో భారీగా గ్యాస్ లీక్తో సమీప గ్రామం అంతా కూడా పొగ అలముకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనపై ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మంటల ధాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడుతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. ఓ ప్రైవేట్ సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్టు అధికారులు చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్య అక్కడే ఈ న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ అందించేందుకు లైవ్లోకి వస్తున్నారు. సత్య, ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషను? ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు? ఎక్స్పర్ట్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా? ఓఎన్జీసీ అధికారులు ఏం చెప్తున్నారు? సమీప గ్రామ ప్రజలు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? చుట్టూ ఇళ్లున్నాయంటున్నారు, ఎంత దూరంలో ఉన్నాయి? సిచ్యువేషన్ ఏమిటి అక్కడ? ప్రస్తుతం అయితే మాత్రం చెవులు చిల్లిపడేటటువంటి పెద్ద శబ్దం నెలకొంది. ఎందుకంటే ఈ శబ్దానికి స్థానికంగా చిన్నపిల్లలు కానీ పసిపిట్టలు కానీ ఉండలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం చుట్టుపక్కల దాదాపు ఈ వెనకాల మనం మంటలు చూడొచ్చు. ఆ మంటల సమీపంలోనే గ్యాస్ బావి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల మేర ప్రజలందరూ కూడా తాళాడేసుకుని కొంతమంది వెళ్ళిపోతే కొంతమంది పంచాయతీ అధికారులు ఆటోలో ప్రచారం చేస్తున్నారు. ఎవరో కూడా ఇంట్లో గ్యాస్ కానీ పొయ్యి కానీ వెలిగించొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ శబ్దం ఒకసారి వింటే ఎంత తీవ్రత ఉందో. ఆ శబ్దానికి సంబంధించి పెద్ద ఎత్తున చుట్టుపక్కల దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఆ శబ్దం వస్తుందంటే చుట్టుపక్కల ఎవరో కూడా, అంటే ప్రమాదం పక్కన పెడితే ఇళ్లలో ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి ఆ శబ్దానికి. ఎందుకంటే ఆ వెల్ నెంబర్ 5 ఇక్కడ ఏదైతే ఇరుసుమంట కనిపిస్తుందో ఆ బావిలోంచి బ్లో అవుట్ అయ్యి కింద నుంచి అవుట్ అయ్యి పైకి దాదాపుగా 100 అడుగుల పైనే అది పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలని ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల సంబంధించి ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో, అంటే 13 కిలోమీటర్ల దగ్గరలో ఓఎన్జీసీ గెయిల్ ఉంది. గతంలో మనం ప్రమాదం చూసిన దాదాపుగా 23 మందికి పైగా అది గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల ఒక్కసారిగా ఒక హోటల్లో అగ్గి పుల్ల వేసిన వెంటనే పూర్తిగా హోటల్ దగ్ధం అయిపోయిన తర్వాత ప్రమాదం జరిగింది. కానీ ఇది బ్లో అవుట్ అయింది. బాసలపూడి బ్లో అవుట్ 95లో ఘటనకు సంబంధించి దాదాపుగా 40 రోజుల పాటు ఆ బ్లో అవుట్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఈ వేడి తాపానికి ఎక్కడక్కడ పక్షులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ ఇతర పూర్తిగా ఫాగ్ పట్టేసి ఆ మంటలకి బూడిదైపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే స్థానిక జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు బ్లౌట్ని పూర్తిగా ఆపే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. చుట్టుపక్కల ఇళ్లలో ప్రజలంతా కూడా ఎవరైనా పెద్ద వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే ఎక్కడికైనా
సుదూర ప్రాంతాలకి వెళ్లాలంటూ కూడా సూచించారు స్థానిక జిల్లా ఎస్పీ. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఘటనపై ఆరా తీసిన నేపథ్యంలో మంత్రులు అప్రమత్తమవుతున్నారు. స్థానిక ఘటనా స్థలానికి కాసేపట్లో మంత్రులు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సుభాష్ కూడా స్థానికంగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే బ్లోడ్కి సంబంధించి ఈ ONGC కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల ఈ నిక్షేపాలకు సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. గతంలో ఈ వెల్కి సంబంధించి పూర్తిగా క్లోజ్ చేసినప్పటికీ ఒక ప్రైవేట్ సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రైవేట్ సంస్థలు ఈ బ్లోని అంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా వర్క్ జరిగాయి. ఈలోపే ఈ ఉదయం 11:30-12 ప్రాంతాల్లో ఒకసారిగా కింద ఉన్నటువంటి బ్లో గ్యాస్ అంతా కూడా పైకి చిమ్మేయడంతో అది కంట్రోల్ చేసే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకి ప్రత్యక్ష సాక్షులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక తహసీల్దార్ కూడా ఈ ఘటనకు సంబంధించి జిల్లా అధికారులకు ఒక నివేదిక ఇచ్చారు. అయితే ONGC క్రైసిస్ మేనేజ్మెంట్ టీము వచ్చి ఈ బ్లోని ఆపడానికి ఎంత టైం తీసుకుంటారు, ఎంత సమయం పడుతుంది అనేది తెలియాల్సింది ఆ క్రైసిస్ టీం మాత్రమే. ఎందుకంటే ONGC అధికారులు ఇందులో కొంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా నిర్వహిస్తున్న సంస్థ ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఆయిల్ నిక్షేపాలకు సంబంధించినటువంటి ఒక నివేదిక ఈ గెయిల్ ఇండియాకో లేదంటే ONGCకో సమర్పిస్తారు. ఆ సమయంలోనే ఒకసారిగా బ్లోడ్ సంబంధించింది. ఇంకా పెద్ద శబ్దాలతో కూడుతున్నటువంటి వేడి తాపం ఇక్కడ ఉంది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరి చూడాలి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది, ప్రమాద తీవ్రత ఎంత ఉన్నదనే అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సత్య. ఆల్రైట్ సత్య. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది.